తాత మూకుడు అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో వెంకయ్య అనే కాపు ఉండేవాడు. అతను చాలా కష్టజీవి. కనుకనే తనకు తండ్రి విడిచిపోయిన 6 ఎకరాల పొలాన్ని కొద్ది కాలంలోనే 60 ఎకరాలు చేయగలిగాడు. అంతేకాదు, తను నివసించడానికి అన్ని సదుపాయాలు గల ఒక మేడ కూడా కట్టించుకున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ అతనికి ఒక్కటే లోటు: సంతానం లేకపోవడం. తిండి గుడ్డలకు లోపం లేకుండా భగవంతుడు ఏదో ఇంత కలగజేశాడు. తల దాచుకునేందుకు వసతి కూడా ఉన్నది. కానీ ఏం లాభం, అనుభవించడానికి ఒక్క నలుసైనా లేకపాయే అని చెప్పి అతను వాపోతూ ఉండేవాడు. కొంతకాలానికి సింహాచలం దేవుడి దయ వల్ల ఒక కుమారుడు కలిగాడు. సింహాద్రి దయ వల్ల పుట్టిన పిల్లవాడు కాబట్టి వాడికి నరసింహ అని పేరు పెట్టారు. నరసింహకు పుట్టుకతోనే లోభగుణం పట్టింది. అతను చూడగా ఒకళ్ళకు పెట్టనిచ్చేవాడు కాదు. తల్లిదండ్రులు ఎవళ్ళకైనా దానం ధర్మం చెయ్యబోతే పెద్ద గోల చేసేవాడు. చిన్నప్పటి గుణాలు పెద్దయిన తరువాత ఉంటాయా, బుద్ధి మారకపోతుందా అని వెంకయ్య భార్య అనుకునేవాళ్ళు. కానీ నరసింహ పెద్దవాడైనా ఈ దుర్గుణం మారలేదు. ఇక ఇది పని కాదు, అబ్బాయికి పెళ్లి చేస్తే కోడలే వాడికి ధర్మగుణం నేర్పుతుంది, ఇంటి కోడలు వల్లనే కదా కుటుంబ గౌరవం నిలబడేది అని ముసలివాళ్ళు ఆశించి ఒక చక్కటి చుక్కను చూసి నరసింహకు ముడిపెట్టారు. అయితే ఇదివరకల్లా ఇతరుల విషయంలోనే కొడుకు లోభగుణం కనబడేది కానీ కోడలు వచ్చాక పాపం ముసలివాళ్ల బతుకుకే మోసం వచ్చింది. ఎక్కువ ఖర్చు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నరసింహ ఎటువంటి దుర్మార్గపు పని చేశాడో తెలుసా? తల్లిని తండ్రిని పశువుల పాకలో ఉండమన్నాడు. ఆ రొచ్చులోనే ఇద్దరకు చెరి ఒక కుక్కి మంచం వేయించాడు. పక్కకు కప్పుకోవడానికి 2 చింకి వంతలు ఇచ్చాడు. ఇవన్నీ అటుంచి వారికి మూకుడు ఒకటి కొనిచ్చాడు. భోజనాల వేళ నరసింహ వంటవాడిని వెంటబెట్టుకు వెళ్ళి వాళ్లకు ఆ మూకుడులో చాలని మెతుకులు ఇంత గంజి పోయిస్తుండేవాడు. ముసలి కాలంలో ఆసరా అవుతాడని వెంకయ్య దంపతులు కుమారుడిపైన కొండంత ఆశ పెట్టుకుని ఉన్నారు. కానైతే వారు తలచింది ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది వేరొకటి. ఈ దురవస్థకు వారు విచారపడ్డారు. కానీలే, ఎప్పటికైనా వీడికి కొడుకు పుట్టకపోతాడా, బుద్ధి చెప్పకపోతాడా అని ముసలి దంపతులు వాళ్ళలో వాళ్ళు అనుకొని తృప్తి పడేవారు. వాళ్ళ నోటి వాక్యం ఫలించి మరికొద్ది కాలానికి నరసింహకు ఒక కుమారుడు పుట్టాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని పెద్దలు అంటారు. నరసింహకు కుమారుడు కలగగానే పిల్లవాడు తాతను పోలినాడని, ధర్మబుద్ధి గాలవాడని అందరూ అనుకున్నారు. గుణాలను బట్టి పిల్లవానిని ధర్మన్న అని పిలుస్తూ వచ్చారు. అయితే లోకులు చెప్పుకోగా విని ఆనందించడమే గాని ముద్దుల మనవడిని కళ్ళారా చూడడానికి, ముచ్చట తీరా ఎత్తుకోవడానికి వెంకయ్య దంపతులు నోచుకోలేదు. ఏమంటే తాత అవ్వల దగ్గరకు ధర్మన్నను పోనివ్వకుండా నరసింహ తగిన కట్టుదిట్టం చేశాడు. అయినా ధర్మన్నకు ఊహ రాగానే పశువుల పాకలో జరిగే సంగతులన్నీ తెలుసుకున్నాడు. తండ్రి తనను మేడ మీదనే ఉండమని బలవంత పెట్టినా పశువుల పాకలోనే ఉండి తాతతోనూ అవ్వతోనూ చనువుగా మసిలేవాడు. ఎంత చేసినా నరసింహ కొడుకును మందలించలేకపోయాడు. ప్రతిరోజున నరసింహ దగ్గర ఉండి ముసలి వాళ్లకు మూకుడులో గంజి పోయించేటప్పుడు ధర్మన్న కూడా తండ్రి పక్కనే ఉండి ఏదో ఆలోచిస్తుండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు భోజన సమయానికి వెంకయ్య తన మూకుడు తెచ్చుకున్నాడు. నరసింహ గంజి పోయించాడు. కానీ పెద్ద వయస్సు కావడం చేతనో, చాలిన తిండి లేక నీరసం చేతనో వెంకయ్య తిరిగి వెళ్ళేటప్పుడు చేతిలో మూకుడు జారిపడి పుట్టుక్కున బద్దలైపోయింది. తండ్రి పక్కనే ఉన్న ధర్మన్న గబాలున తాత చెయ్యి పట్టుకున్నాడు. ఏమిటి తాత, మూకుడు పగలు కొట్టేశావే, ఇప్పుడెలాగనుకున్నావు? మా బాబు అమ్మ ముసలి వాళ్ళైన తరువాత మరి వాళ్లకు నేను కూడా ఇందులో గంజి పోయవద్దా? అప్పుడు మళ్ళీ ఇంకొక మూకుడు కొనమంటావా? తాతకిచ్చిన మూకుడు తరతరాల ఉండాలి గాని ఇలా పగలగొట్టుకుంటారా ఎవళ్ళైనా? బాగా చేశావులే అని కోపగించినట్టు కసిరాడు. చిన్నవాడైన ధర్మన్న చెప్పిన మాటల వల్ల నరసింహ తన పొరపాటును వెంటనే గ్రహించాడు.
ఇంతవరకు తల్లిదండ్రుల పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడ్డాడు. ఉత్త పుణ్యానికి ముసలి వాళ్ళను కష్టపెట్టినందుకు ఫలితంగా రేపు తనకు ఇదే గతి కదా అని తెలుసుకొని భయపడ్డాడు కూడాను. ఆ క్షణమే తల్లిదండ్రుల పాదాల మీద పడి కంటికి కుంచెడు నీళ్లుగా ఏడ్చి క్షమాపణ వేడుకున్నాడు. కుమారునికి పశ్చాత్తాపం కలిగి ఇటువంటి మార్పు వచ్చినందుకు వెంకయ్య దంపతులు ఎంతో సంతోషించారు. తండ్రి బుద్ధిని మళ్లించిన చిన్నారి ధర్మన్నను ఎత్తుకొని తాత అమ్మలు ముద్దులాడారు. ఈ సంతోషంలో వాళ్ళు మధ్య వచ్చిన కష్టాలను మర్చిపోయారు. వెంకయ్య దంపతులను కొడుకు మనవడు ఆ మట్టునే మేడలోకి తీసుకుపోయారు. పెద్దవాళ్ళకే పెత్తనం ఒప్పగించారు. అప్పటి నుంచి ఆ కుటుంబం అందరూ హాయిగా ఉంటున్నారు. అయితే చిన్నవాడైనప్పటికీ తాత మూకుడు తరతరాల రావద్దా అని ధర్మన్న చెప్పిన మాట ఆ నోట దేశమంతటా అల్లుకొని మనకు సామెతగా నిలిచిపోయింది. కథ సమాప్తం. గొల్లవాడు విద్వాంసుడు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయనకు చాలా రాగాలు వచ్చునట. ముఖారి లాంటి ఏడుపు తెప్పించే రాగాలు మరి బాగా పాడగలడట. మరి ఇంత గొప్ప విద్వాంసుడు మారుమూల పల్లెటూరులో ఉండడం చేత ఆయన తెలివితేటలు లోకానికి తెలియకుండా పోయాయి. అందుకని దగ్గరనే పట్టణంలో ఉండే రాజుగారి దర్శనం చేసుకుని పాట కచేరీ పెట్టించి గొప్ప బహుమతి పొందుదామని ఆయన బయలుదేరాడు. దారిలో ఒక అడవి ఉన్నది. పట్టణం చేరుకోవాలంటే ఆ అడవి దాటాలి. విద్వాంసుడు అడవికి చేరి ఎండగా ఉంటే కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేపుకుంటూ అటు వచ్చాడు. అతన్ని చూడగానే విద్వాంసుడికి ఒక ఆలోచన పోయింది. ఈయన చాలా ధనవంతుడై ఉండాలి. లేకుంటే అబ్బో ఇన్ని వందల గొర్రెలను ఎలా సంపాదించగలడు? మచ్చుకి 2 రాగాలు పాడి ఈయనని మెప్పించినట్టయితే ముందు ఇక్కడే బహుమతి పుచ్చుకోవచ్చు అని ఆశపడి విద్వాంసుడు సంగీతం ప్రారంభించాడు. విద్వాంసుడు పాడుతూ ఉంటే సంతోషించడానికి బదులు గొర్రెల కాపరి ఏడుపు మొదలెట్టాడు. ఇది చూసి విద్వాంసుడు ఈయన శ్రీమంతుడే కాదు, శాస్త్రం తెలిసిన పండితుడు కూడాను. కనుకనే నా పాటలో స్వారస్యం కనిపెట్టి కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నాడు అని తలచి ఇంకా గొంతెత్తి పాడుతున్నాడు. విద్వాంసుడు పాడిన కొద్దీ గొర్రెల కాపరి దుఃఖం అంతకంతకు ఎక్కువవుతున్నది. ఈ ఏడుపేమిటో అర్థం కాక విద్వాంసుడు పాడడం ఆపివేశాడు. ఏమండి స్వామి, నేను పాడిన పాట వల్లనే మీకు హృదయం కరిగి కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారా? ఏమిటి కారణం అని గొర్రెల కాపరిని అడిగాడు. గొర్రెల కాపరి ఏడుపు దిగమింగి, అది కాదయ్యా, నువ్వు పైకి లక్షణంగానే కనబడుతున్నావు. ఏ లోటు లేని ఇటువంటి వాడు ఇందాకటి నుంచి ఎందుకు ఏడుస్తున్నాడా అని అనుకుని నీతో పాటు నేను ఏడుస్తున్నాను అని సమాధానం చెప్పాడు. నాకు ఏ లోటు లేదంటారా? డబ్బు లేక నేను ఎంత బాధపడుతున్నానో మీకేం తెలుసు? ఏదో గొప్పవారు పండితులు 2 రాగాలు పాడితే మెచ్చుకొని బహుమతి ఇస్తారని నేను ఆశపడుతూ ఉంటే ఇదేమీ ఏడుపండి, అర్థం లేని ఏడుపు అని విద్వాంసుడు మనస్సులో బాధ బయటపెట్టాడు. అప్పటికి గొల్లవాడి దుఃఖం ఆగలేదు. ఇంకా ఏడుస్తూనే, అర్థం కాకపోవడం ఏమిటయ్యా స్వామి, నిన్నటి రోజున నా మందలో ఒక గొర్రె నీలాగనే వెర్రికేకలు పెట్టి చచ్చి ఊరుకుంది. నీ పని కూడా అంతే అవుతుందేమోనని భయమేసి ఏడుస్తున్నానయ్యా అని బదులు చెప్పాడు. అయ్యో నా తెలివి కాలా, నా సంగీతమంతా చివరికి అడవి కాచిన వెన్నెల మోస్తారు అయ్యిందే. ఈ మూర్ఖుడికి నా పాట వినిపించి గొంతుకంతా పాడు చేసుకున్నాను అని గొనుక్కుంటూ విద్వాంసుడు తన దారిన తను పోయాడు. కథ సమాప్తం. శుభం.